శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వైశాఖ పురాణం 7వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. హేమాంగద మహారాజు ముక్తిని పొందిన రీతి చూసి శృతకీర్తి మహారాజుకి చాలా ఆశ్చర్యం కలిగింది. వెంటనే తన గురువైన శృతదేవ మహామునికి చేతులు జోడించి ప్రార్థించారు. ఓ మునీశ్వర, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన మహారాజైన హేమాంగదుడు ఈ ముక్తి పొందిన రీతి చాలా ఆశ్చర్యాన్ని కురిపిస్తోంది. వైశాఖ మాస ధర్మాలు అంత పవిత్రమైనవా? వైశాఖ మాస ధర్మాలు పాటించటం వల్ల ఇంతటి సత్ప్రాప్తి కలుగుతుందా? దీని గురించి నాకు వివరంగా చెప్పరా అంటూ ప్రార్థించారు. శృతదేవ మహాముని చాలా ఆనందించారు. నాయన, నువ్వు అడిగింది చాలా మంచి విషయం. తప్పకుండా సమాధానం చెప్తాను. శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన ధర్మాలను తెలుసుకోవాలి అన్న కోరిక కలగటం కూడా చాలా కష్టమే. నీ బుద్ధి ఎంతో మంచిగా ఉంది కాబట్టి నీకు ఇటువంటి ఆలోచన కలిగింది. అంతేకాదు, ఎన్నో జన్మల పుణ్యం ఉన్నప్పుడే శ్రీ మహావిష్ణువు కథాప్రసంగం చెయ్యాలని, ఆ కథ వినాలని, నలుగురితో చెప్పాలని కానీ ఆసక్తి కలుగుతుంది. నీవు రాజులలో కూడా శ్రేష్ఠుడవయ్యావు. శ్రీ మహావిష్ణువు కథ మీద శ్రీ మహావిష్ణువుకి ఆసక్తి కలిగిన ధర్మాల గురించి తెలుసుకోవటం ఎంతో మంచిది. పరిశుద్ధమైన మనస్సుతో విను. భాగవత ధర్మాలన్నీ నీకు వినిపిస్తాను. జన్మ సంసార బంధములన్నీ విడిపించి ముక్తిని కలిగించి శుభకరమైన భాగవత ధర్మాల గురించి పరిపూర్ణంగా నీకు వివరిస్తాను. శుచిగా స్నానం చేసి మడి వస్త్రాలను కట్టుకుని సంధ్యావందనము, దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణము, అగ్నిహోత్రము, పితృశార్థము మానకుండా చేయటము, అలాగే వైశాఖ వ్రత ఆచరణము, ఇవన్నీ ఎంతో పుణ్యప్రదాలు. వైశాఖ వ్రత ధర్మం కన్నా ఉత్తమమైనది ఇంకొకటి లేదు. వైశాఖ వ్రత ధర్మంతో సాటి వచ్చేది మరొకటి లేదు. రాజులేని రాజ్యాల్లాగా ఎన్నో ధర్మాలు ఉన్నాయి, కానీ అవన్నీ పూర్తిగా ముక్తిని ప్రసాదించలేవు. కేవలం నామమాత్రమే సుఖాన్ని ప్రసాదించగలవేమో కానీ పూర్తిగా ముక్తిని ప్రసాదించలేవు. వైశాఖ ధర్మాలు అందరికీ సులభ సాధ్యాలు. ఇవి చేయటంలో ఎటువంటి కష్టము ఉండదు. కానీ చక్కగా పరిపాలించే రాజు పాలనలో ఉన్న ప్రజలందరూ ఎంత మనశ్శాంతిగా ఉంటారో, అలాగే ఈ వైశాఖ మాస ధర్మాలు పాటించిన వారిని శ్రీహరి సదా రక్షిస్తారు. అన్ని వర్ణాల వారు, అన్ని ఆశ్రమాల వారు అందరూ కూడా చాలా సులభంగా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. నీటితో నిండిన పాత్రని దానంగా ఇవ్వాలి. మార్గంలో చెట్ల నీడలో మంచినీళ్ళ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. చొప్పులను, పావుకోళ్లను దానంగా ఇవ్వాలి. గొడుగులను విసనకర్రలు దానంగా ఇవ్వాలి. నువ్వులతో కలిపిన తేనెను దానంగా ఇవ్వాలి. ఆవు పాలు, ఆవు పెరుగు, పెరుగుతో తయారు చేసిన మజ్జిగ, నెయ్యి, వెన్న, వీటిని దానంగా ఇవ్వాలి. ప్రయాణం చేసేవారికి సౌకర్యంగా మార్గ మధ్యలో బావులను, దిగుడు బావులను, చెరువులను తవ్వించటం, కొబ్బరి, చెరుకుగడలను, కస్తూరి వీటిని దానం చేయటం, మంచి గంధము, చందనము పూయటము, మంచము, దానిపై పరుపు, దిండుని దానంగా ఇవ్వటము, మామిడి పండ్లను, దోసపండ్లను దానం చేయటము, పుష్పాలను, సాయంకాల సమయంలో పానకాన్ని, పౌర్ణమి రోజు పులిహార, వీటిని దానంగా ఇవ్వటం చాలా మంచిది. ప్రతిరోజు దద్దోజనాన్ని దానంగా ఇవ్వటం, తాంబూలాన్ని దానంగా ఇవ్వడం, చైత్ర అమావాస్య రోజు వెదురు కొమ్మలు దానంగా చేయటం చాలా ముఖ్యం. ఆ కాలంలో వచ్చే అన్ని రకాలైన పువ్వులను, పండ్లను దానంగా చేయటం ఎంతో మంచి పని. ప్రతిరోజు సూర్యోదయానికి ముందుగా స్నానం చేయాలి. శ్రీ మహావిష్ణువు పూజ, ఆ తర్వాత కథాశ్రవణం చేయాలి. అభ్యంగన స్నానం అంటే తలంటుకుని స్నానం వైశాఖ మాసంలో చేయకూడదు. కంచంలో తినకూడదు. ఆకులో మాత్రమే తినాలి. ఎండలో ప్రయాణం చేసి అలసిపోయి వచ్చిన వారికి విసనకర్రతో విసరాలి. సుగంధ పరిమళాలతో, పుష్పాలతో, చందనాలతో విష్ణు పూజ ప్రతిరోజు చేయాలి. పెరుగన్నాన్ని, పండ్లను నివేదించాలి. ధూపదీప నైవేద్యాలతో గోవులకు ప్రతిరోజు గడ్డిని పెట్టాలి. శ్రీ మహావిష్ణువుని పూజించాలి. సద్బ్రాహ్మణుల పాదాలు కడిగి ఆ నీటిని తలపై చల్లుకోవాలి. ఇవన్నీ ముఖ్య కర్తవ్యాలు. బెల్లము, సొంటి, ఉసిరికాయ, పప్పు, బియ్యము, కూరగాయలు, వీటిని దానం చేయాలి. ప్రయాణికులను ఆదరించి కుశల ప్రశ్నలు అడిగి వారికి ఆతిథ్యాన్ని ఇవ్వాలి. వారు ఆకలిగా ఉన్నట్టయితే వారి ఆకలిని తీర్చి అన్నాన్ని పెట్టాలి. దాహంగా ఉంటే వారి దాహాన్ని తీర్చాలి. ఇవి వైశాఖ మాసంలో తప్పకుండా చేయాల్సిన ధర్మాలు. వీటితో శ్రీహరి చాలా సంతోషిస్తారు. పుష్పములతో, చిగుళ్లతో విష్ణు పూజ చేయాలి.
విష్ణువును తలుచుకొని పుష్పాలను దానంగా ఇవ్వటం, దద్దోజనాన్ని నివేదనగా పెట్టడం అన్ని పాపాలను హరించివేస్తాయి. అఖండమైన పుణ్యాన్ని సంపాదించుకుంటాము. పుష్పాలతో శ్రీ మహావిష్ణువుని పూజించకుండా, కథాశ్రవణం చేయకుండా వ్యర్థంగా ఈ నెల రోజులు కాలాన్ని గడిపే స్త్రీ ఎవరైతే ఉంటారో వారు పుత్రవంతులు కాలేరు, అలాగే సౌభాగ్యవంతులు కూడా కాలేరు. ఆమె కోరికలు ఏవీ కూడా తీరవు. లక్ష్మీపతి అయిన శ్రీ మహావిష్ణువు రకరకాలైన రూపాలని ధరించి ప్రజలందరినీ పరీక్షించే సమయం ఇది. పరీక్షించటానికే ఈ వైశాఖ మాసంలో అందరి దగ్గరికి వచ్చి సంచరిస్తూ ఉంటారు. సపరివారంగా వస్తూ ఉంటారు. మహర్షులతో, సర్వదేవతలతో వచ్చి ప్రతి ఇంటిలోనూ నివసిస్తారు. అటువంటి పవిత్రమైన సమయంలో వైశాఖ మాసంలో పూజలు చెయ్యని మూఢుడు ఎవరైతే ఉంటారో శ్రీహరి కోపానికి గురి అవుతారు. రవరవాది నరకాన్ని పొంది రాక్షస జన్మలు 5 సార్లు ఎత్తుతారు. ఇటువంటి కష్టాలు పడుతూనే ఉండాల్సి వస్తుంది. యథాశక్తిగా వైశాఖ వ్రతాన్ని ఆచరించి ఆకలి కలిగిన వారికి అన్నాన్ని, దాహంగా ఉన్నవారికి నీటిని ఇవ్వాలి. జలము, అన్నము అన్ని ప్రాణాలకు కూడా నిత్య అవసరాలు. ప్రాణాలకి ఆధారాలు అవే. అటువంటివి దానం చేయటం వల్ల ఆత్మరూపంలో ఉన్న పరమాత్మ సంతోషిస్తారు. కీర్తి ప్రతిష్టలను, సర్వ సుఖభోగాలను, సంపదలను, అంతేకాకుండా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను కలిగించి ముక్తిని ప్రసాదిస్తారు. నీటిని దానం చెయ్యని వారు పశువులే జన్మిస్తారు. అన్నదానం చెయ్యని వారు పిశాచంగా పుడతారు. అన్నదానం చెయ్యకుండా పిశాచ రూపాన్ని పొందిన ఒక అతని కథ వివరిస్తాను, శ్రద్ధగా విను. నాకు తెలిసిన మరొక ఆశ్చర్యకరమైన కథ ఇది అంటూ శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుకు వివరించబోతున్నారు. ఆ కథ ఏంటి? అతను ఎందుకు అన్నదానం చేయలేదు? అందువల్ల అతనికి పిశాచ రూపం వచ్చిందా? మరి విముక్తి ఎలా కలిగింది? ఈ విషయాలన్నీ మనం 8వ అధ్యాయంలో మాట్లాడుకుందాం. 7వ అధ్యాయం ఇక్కడితో సంపూర్ణం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.